షూటింగ్ చేద్దాం. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో. అమెరికన్స్ అదొక ఇది ఉంది, వాళ్ళు ఇలాంటివి ఎంత పరోగా ఎంజాయ్ చేస్తారంటే. ఉన్నాం కదా, శ్రీనివాస్ ఇలా రండి. ఇక్కడ అద్భుతమైన లొకేషన్లో ఫోటోలు బాగా వస్తాయి. టవర్ ఉన్న చూసారు, గుడి కనబడుతుంది చూసారు మీకు తెల్లగా, అది మహానంది, అది కూడా శివుడు గుడి. జానకిరాముడు సినిమా షూటింగ్ జరిగిందన్న. మీకు ఐడియా ఉందా సినిమా? పేరు విన్నాను కానీ నాకు అంతగా. ఆ మొత్తం షూటింగ్ అంతా అదే అదే ఆ కొండ మీదే జరిగింది మొత్తం సినిమా అంతా. ఫ్రెండ్కి వెళ్దానండి, లేకపోతే రెండు ఒంగోలు తీస్తాను. వెరీ నైస్. అంటే బయట ఎప్పుడైనా బయటకు మేపుకెడతారండి వీటికి? వచ్చాయా? వెళ్ళిపోతాను, పొద్దున్న వెళ్ళిపోయి పాలేరు ఉన్నాడు కదా నిన్న కుర్రాడు కదా, అబ్బాయి తీసుకెళ్తారు. బాగుంది. చిన్నతనంలో మా ఇంట్లో అదేంటి ఆవులు గేదెలు చూసినట్టుగానే ఉంది నాకైతే. ఇంకా ఉన్నాడు, తీసారండి. గేదె ఇంకొక ఆవు తీసాం. ఇంకా ఇవి కూడా తగ్గించేయాలండి. మాకు ఈ యాక్సిడెంట్లో చెయ్యపోయిందండి, కుదరట్లేదండి పాలు తీయటం. తీసుకెళ్తే బాగా అక్కడికి వెళ్ళాం కదా ఆశ్రమం, ఆయన అంటే ఉంటే అలా వెళ్దాం నేను అనుకుంటున్నాను. ఉంటే అప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాను. ఒకసారి అడుగుతాను ఆయన ఏమంటారు. మరి దొన్నలు ఏం చేస్తారంటే అసలు మరి అంటే ఇప్పుడు దొన్నలతో పొలం దున్నిస్తున్నారా, ఏం చేస్తారు? ఇట్లేనండి రోడ్డు అవ్వండి నాగలుంటాయి. ఈ దొన్నలు అమ్మే
చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ట్రాక్టర్ వస్తుంది కదండి. అంటే అలా కాదు. ఇప్పుడు ఏమైందంటే జీవకారుణ్య సంఘం వాళ్ళ సంగతి ఏమో కానీ మనకి చూస్తుంటే కొన్ని విషయాల్లో అయ్యో వాటిని కబేళాకు పంపించేశారే అని వింటే బాధ వేయడం మటుకు సహజం. మేడం మీకు ఇది తీసుకున్నాం సార్. కూర్చోవే ఫోటో తీసు. అవి అవి దీన్ని పట్టు పంచి కట్టి తీసాను చూపించా ఫోటో లాస్యా హాయ్ లాస్యా అయ్యో చూడు ఫోటో చూస్తున్నా. అమెరికాలో చూస్తాను ఫోటో. అమెరికా బాబాయ్కి చూపిస్తారట. మీరు దున్నపోతే అన్నారు కదా, తీసుకోండి ఫోటో కావలిస్తే. అది ఇదే బంధంతో వచ్చింది. హర్యానా ఇంపోర్టెడ్. అమెరికాలో ఉంటాయండి గేదెలు. గేదెలు లేవండి హర్యానా ₹2 అంటే మన కరెన్సీలు అయితే అది అది ఎలా పట్టుకున్నది ఉలి దీని కాస్ట్ వచ్చే 1 lakh. కూర్చొని పాటలు పాడుకోవాలనిపిస్తున్నాం. బయటకు వచ్చి కూర్చోవడం ఉండదు కదా. మాకు 7 నెలలు కలే కదా. సమ్మర్లో ఉందాం అనుకుంటే ఈ పనులు దాంతో ప్రశాంతత అది పొట్టలో పడిపోయావా? పంపిస్తాను శ్రీనివాస్ కానీ. సూర్యుని తీసావా వీడియో? అదిగో చూడు నానండి. లాస్యా బాబాయ్ చూస్తా అయ్యో నువ్వు ఎత్తుకోక పట్టమంటారు. మీ ఆయన చూస్తే తిడతారు మమ్మల్ని. మా ఆవిడ సాక్ష్యాలు కింద కనబడతాయి. మెయింటెనెన్స్ గవర్నమెంట్. అదే మెయింటెనెన్స్ గవర్నమెంట్. ఈ హై స్కూల్ కూడా అంతేనండి. కోతా కామేశ్వరమ్మ ఉన్నత పాఠశాలని మెమోరియల్ ఉన్నత పాఠశాల బోర్డుని జూమ్ చేయండి. చేసాను. వాటర్ బోర్ పడుతుంది కదండి. సాయిబాబా అవుటర్ ట్యాంక్ పైన కట్టే కదమ్మా మీకు ఎందుకు? దీంట్లో మామూలు వాటర్. సాయిబాబా ట్యాంక్ ఉంది. కాదు కట్టుకరు గుళ్ళు గోపురాలు ఇక్కడికి వచ్చి యాత్రికులు మరే రోడ్డుకి తిన్నగాను ముత్యాలం గుళ్ళు అంటే చెప్పండి మీరు. నోట్ ఈ లెంగ్త్ 110 గజాలు వస్తాయి. ఇటు అదే విడ్త్. అది విడ్త్ 12 12 24 250 గజాల దాకా ఇటు వస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది. రఫ్గా చెప్తాను. అదే మొత్తం ఆల్ టుగెదర్ 15 acres ఉన్నాయి. పక్కన ఊరు అది బాగా ఉన్నది. అంటే ఇదంతా ఏకచెక్కే. ఏకచెక్క అంటే ఇందులో లేత మామిడి తోట, ముదర మామిడి తోట అలా 2-3 రకాలు ఉంటాయి మనకి. పైదంతా లేత మామిడి తోట, ఇది కొంచెం ముదరదండి. దీనికి ఇచ్చిన స్థలం అది.
పైడిపాక గ్రామ పునర్నిర్మాణ పథకం ఉక్కంపేట గ్రామం అదండి. లోపల బ్యాగ్లో లేదా? ఇందాక చెప్తున్నారు, చెప్పండి సార్ ఒక్కసారి మళ్ళీ నాకు. సైట్ ఆయన వెనకాల కవర్ అయ్యేలా ఇక్కడ నుంచి హైట్ చూసారా, ఆ హైట్ దాకా ఈ బారు మొత్తం 15 ఎకరాలు చిల్లరండి. ఇది ఏంటంటే పైడిపాక గ్రామస్తులకి పునర్నిర్మాణం కింద అలాట్ చేశారు. చేస్తే ఏమైందంటే వాళ్ళు ఎవడో ఇక్కడ రావడానికి విల్లింగ్ అవ్వలేదు. బెనిఫిషియర్ ఆర్ నాట్ విల్లింగ్ ఇన్ దిస్ ప్లేస్. అది చేత గవర్నమెంట్ విత్డ్రా చేసిందండి. అది చేత ఇది వేకెంట్గా ఉంది ఇప్పుడు. అది చేత ఇది మనం పర్పస్కి యూజ్ చేయడానికి బాగానే ఉంది. జస్ట్ ఇంక దగ్గరలో సత్యసాయిబాబా ట్యాంకు, అటు సైడ్ ఏమో హై స్కూలు, అదర్ సైడ్ ఏమో ఇదేంటి గవర్నమెంట్ హాస్పిటల్, ఇవన్నీ ఉన్నాయి. లొకేషన్ సూటబుల్ లొకేషన్. అంటే అంతా రాయి ఉండదండి, ఓ లేయర్ స్టిక్, ఓ లేయర్ కంకర్ అండి. తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు శ్రీశాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబం. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిణి తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవ వాచ్య నిజ స్వరూపా వల్లీశనాథ మమ దేహి కరావలంబం. సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్య పాటే శ్రీ కుండలీశ ధృత కుండ సికీంద్రవాహ వల్లీశనాథ మమ దేహి కరావలంబం. దేవాదిదేవరథమండలమధ్యవేద్య దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తం శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన వల్లీశనాథ మమ దేహి కరావలంబం. ఆరాదిరత్నవరయుక్త